హాయ్ అండి. ఇవాళ డిన్నర్‌కి స్పెషల్‌గా పెసరట్లయితే వేస్తున్నాననమాట. ఇంకా దాంట్లోకి కాంబినేషన్‌గా చట్నీ అయితే పల్లీలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం చింతపండు, అలాగే బెల్లం ముక్క, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. పెసరపిండి కూడా రెడీ అయిపోయింది పెసరట్లు వేసుకోవడానికి. గ్యాస్ అయితే ఇంకా రాలేదు. చిన్న గ్యాస్ స్టవ్ మీద అలా హాల్‌లో పెట్టుకొని నేను వేస్తూ ఉంటే అందరూ తిని పెడుతూ ఉన్నారనమాట. వేడివేడి పెనం మీద పెసరపిండి వేసుకుని అలా గుండ్రంగా తిప్పుతూ పల్చటి పెసరట్టు వేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వెన్నపూస వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. కానీ నేనైతే వేయలేదు. ఇంకా పెసరట్లోకి ఉప్మా కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టమా పెసరట్టు ఉప్మా? కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.